శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శనివారం తేదీ 17/1/2026. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:43 తిథి చతుర్దశి రాత్రి 12:03 వరకు. నక్షత్రం మూల ఉదయం 8:12 వరకు. వర్జం శేషవర్జంగా 8:12 వరకు. తిరిగి సాయంత్రం 6:37 నుండి 8:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:31 నుండి 8:01 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:01 నుండి 6:45 వరకు. నేటి విశేషం మాస శివరాత్రి అలాగే శనివారం. పుష్యమాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశి మాస శివరాత్రి. మనకి ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది, దాన్ని మాస శివరాత్రి అంటాము. కనుక ఇవాల్టి రోజు మాస శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో చేసుకునేటటువంటి శివారాధన ఏదైతే ఉందో చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. మనకి శివరాత్రి తర్వాత అంతటి విశేషమైనటువంటి రోజు ఏమైనా ఉందంటే అది మాస శివరాత్రి అనమాట. కనుక ఇవాల్టి రోజు ఈ మాస శివరాత్రి రోజు ప్రదోషంలో శివారాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఇవాళ రాత్రి 12 గంటల దాకా కూడా చతుర్దశి ఉన్నటువంటి సందర్భంగా మాస శివరాత్రి ప్రదోషం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత 6 గంటల నుంచి కూడా శివాలయాల్లో శివుడికి చేసేటటువంటి అభిషేకాదులు, దర్శనాలు, దానాధికాలు, అలాగే శివాలయంలో ప్రదక్షిణాలు ఇత్యాదులన్నీ కూడా చాలా చాలా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత శివారాధన చేసుకోవడం చాలా చాలా ప్రాశస్త్యం. తదనుగుణంగా పరమశివుడి తలగా పరిపూర్ణమైన అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం లేనటువంటి వాళ్ళు, దేవాలయంకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ప్రదోషం తర్వాత స్నానం ఆచరించగలిగితే ఆచరించండి. స్నానం ఆచరించలేకపోయినా కాళ్ళు చేతులు కడుక్కొని శివాష్టోత్తర స్తోత్రంతో పారాయణం చేయడం కూడా చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. మానసికంగా మనం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతిరోజు కనుక సూర్యాస్తమయం తర్వాత మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఉద్యోగరీత్యా ఆఫీసుల్లో ఉన్నా, వ్యాపార రీత్యా మీరు చేసేటటువంటి దుకాణాల్లో ఉన్నా కూడా అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని సూర్యాస్తమయం తర్వాత కనుక శివ అష్టోత్తర స్తోత్రాన్ని పారాయణం చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత చాలా చక్కగా సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రోజు ఇది చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే శనివారం సందర్భంగా శివుడికి ఇవాళ రోజు తైలాభిషేకాలు కూడా లేదా నువ్వులతో పూజ కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం కూడా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే రేపటి కాలమానంలో 18వ తారీఖు ఆదివారం సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.